గౌరీ అక్కడరా? విష్ణు అందరితో తిట్లు తింటున్నాడు ఆ గౌరీ వల్ల. వాట్? ఎందుకు రానిస్తాడు? వాళ్ళ కూతురు. ఆపండి, మన విష్ణుని అవమానించి పంపించారు వాళ్ళు. నోరుమై. అంజలి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను. అందరూ వెళ్ళిపోండి, నష్టమేం లేదు. వాడు చూసుకుంటాడని వదిలేస్తే ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు. పద్మ, నేను మళ్ళీ మళ్ళీ చెప్పను, నా కూతురు జీవితం ఇది. అసలేం కావాలి నీకు? నీతో పెళ్లి. ఛా, వీడు రోజు రోజుకి ఆ అమ్మాయి మత్తులోకి వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ విషయం మాత్రం నాన్నకి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియకూడదు. ఏ విషయం అమ్మా? ఆ అబ్బాయి వాళ్ళమనే విషయం మర్చిపోయారా ఏంటి? గుర్తు చేయమంటారా? ఆపండి. అసలు అమ్మాయిలా ఎలా చేయగలుగుతుంది? వెంటనే నిజం మొత్తం గౌరీకి చెప్పేయాలి. గౌరీకి ఏం చేయాలో అర్థం కాక కూర్చొని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే రాము వచ్చాడు. రాము రావడం చూసిన పద్మ కోపంగా వచ్చి, ఇప్పుడు సంతోషంగా ఉందా మీకు? మనం అమ్మాయి వాళ్ళము, మనమే తగ్గాలని ఎంత చెప్పినా ఒక్క మాటైనా విన్నారా మీరు? అదంతా విన్న రాముకి ఏం అర్థం కాక, ఏమైంది ఇప్పుడు? ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం జరగకూడదో అదే జరిగింది. మొండితనం ఉండాలి కాని అన్ని విషయాల్లో అందరితో అలానే ఉంటే ఇలానే అవుతుంది. పద్మ, అసలేం జరిగిందో చెప్పకుండా ఏదేదో మాట్లాడతావేంటి? తప్పు మీరు చేసి నా మీద అరుస్తారేంటి? మన అమ్మాయికి విడాకుల పత్రాలు పంపించారు వాళ్ళు. ఇదంతా మీ వల్లే. రాము ఆ మాట విని షాక్ అయ్యాడు. గౌరీ వైపు చూస్తూ ఉన్నాడు. అమ్మా గౌరీ, ఏం మాట్లాడుతుందమ్మా మీ అమ్మ? గౌరీ ఏం మాట్లాడకుండా బాధగా కూర్చోనుంది. చెప్పమ్మా, ఇదంతా నిజమా? అయినా ఇంత చిన్న విషయానికి విడాకులేంటి? మీరు చిన్నదనుకున్నారు, కాని వాళ్ళకి ఇదంతా పెద్ద విషయమే. మీకు చెప్తూనే ఉన్నాను, మన స్థాయికి తగ్గట్టు మనం ఉండాలి అనేసి. మీరు వింటే కదా. ఇప్పుడేం చేస్తారు చెప్పండి. రాము ఏం మాట్లాడకుండా బాధగా ఆలోచిస్తూ ఉన్నాడు. అమ్మా గౌరీ, నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదమ్మా. వెంటనే బ్యాగ్ సర్దుకొని నీ అత్తారింటికి వెళ్ళిపో. లే అమ్మా, రా, బ్యాగ్ సర్దుకుందురా. పోనీ ఆగు, నేనే తీసుకొస్తాను అని కంగారుగా టెన్షన్ గా లోపలికెళ్తుంటే, ఆగు పద్మ. నేను ఆగనండి. ఇన్ని రోజులు మీ మాట వింటూనే ఉన్నాను. అందుకే ఈ రోజు నా కూతురు జీవితం ఇలా ఉంది. ఇంకా చాలు. పద్మ ఆపు. రాత్రికి రాత్రి కూతుర్ని ఇంటి నుంచి పంపించేస్తే అన్ని సర్దుకుంటాయి అనుకుంటున్నావా? ఇది కూడా మన కూతురిల్లే. అబ్బా ఆపండి, మీ ప్రవచనాలు నాకొద్దు. నాకు నా కూతురు జీవితం బాగుండాలంతే. దానికి నేనేం చెయ్యాలో అది చేస్తాను. నాకు కూడా నా కూతురి జీవితం బాగుండాలనే ఉంది. నువ్వు కంగారు పడకు. అమ్మా గౌరీ, రేపు మనం మీ అత్తారింటికి బయలుదేరుతున్నాం. నేను వాళ్ళతో మాట్లాడతాను, క్షమాపణ చెప్తాను. నువ్వు ఎక్కువ ఆలోచించకమ్మా, వెళ్ళి పడుకో అని లోపలికి వెళ్ళిపోయాడు. నేను కూడా రేపొస్తాను. మీ నాన్నొక్కడే నీతో వస్తే మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడి నిన్ను తీసుకొచ్చేస్తాడు. అలా జరగకూడదు. నేనొస్తాను, పడుకుంటా. పొద్దునే లేవాలి. నువ్వు వెళ్ళి పడుకో గౌరీ అనేసి కంగారుగా ఆలోచిస్తూ లోపలికి వెళ్ళింది. గౌరీ అసలు ఏం జరుగుతుందో ఏం చేయాలో అర్థం కాక పడుకోకుండా అలానే ఆలోచిస్తూ కూర్చొనుంది. విష్ణు చాలా కోపంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మా, ఎందుకురా అరుస్తున్నావు? మెల్లగా రావట్లేదా మాటలు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా నువ్వు? డివోర్స్ పేపర్స్ పంపడం ఏంటి? నీకు, ఈ ఇంటికి, మనందరికీ ఏది కరెక్టో నేను అదే చేస్తున్నాను. ఆపమ్మా, నాకేది మంచో నువ్వెలా డిసైడ్ చేస్తావు? అసలు నాకు చెప్పకుండా డివోర్స్ పేపర్స్ ఎలా రెడీ చేస్తావు నువ్వు? గౌరీకి ఎలా పంపుతావు? అసలు నీకేం కావాలి? నాకు ఆ అమ్మాయి ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. అసలు ఆ అమ్మాయి ఇంటి కోడలని చెప్పుకోవడమే నాకు ఇష్టం లేదు. నీకిష్టం లేకపోతే నా ఇష్టం గురించి ఆలోచించవా అమ్మా నువ్వు? నేను అదే అడుగుతున్నారా? నువ్వు కూడా నా ఇష్టం గురించి ఆలోచించవా? వాళ్ళిద్దరూ అరుచుకోవడం విని మీరా ఇంకా అంజలి అక్కడికి వచ్చారు. అమ్మా, నాకు తెలుసు నీకు నా సంతోషం కన్నా నీ పరువు, నీ కోపం ఇవే ఇంపార్టెంట్. నాకర్థమైంది. నీతో మాట్లాడితే ఏం ఉపయోగం ఉండదు. నేను వెంటనే నాన్నతో మాట్లాడాలి. నాన్నెక్కడా? ఏమైందన్నయ్య? నాన్న బిజినెస్ పని మీద ముంబై వెళ్ళాడు కదా. చా, నేను నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతాను. ఆగు విష్ణు, నువ్వు మీ నాన్నకి ఫోన్ చేస్తే అక్కడ పనులన్నీ వదిలేసి వచ్చేస్తాడు మీ నాన్న. నీ వల్ల ఇంట్లో ఎలాగో సంతోషం లేదు. ఇప్పుడు బిజినెస్ లో కూడా నష్టాలు తేవాలనుకుంటున్నావా? ఏదున్నా మీ నాన్న వచ్చాక మాట్లాడుకో. ఆ మాట విన్న విష్ణు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అసలేమైందమ్మా? అన్నయ్య ఎందుకంత కోపంగా ఉన్నాడు? జీవితంలో కొన్నిటిని వదులుకోవాలంటే బాధగా ఉంటుంది, కానీ వాటిని వదిలేశాకే అసలైన సంతోషం అంటే ఏంటో తెలుస్తుంది. మీ అన్న కూడా అదే సిచ్యువేషన్ లో ఉన్నాడు. అందుకే ఆ బాధను ఎలా చూపించాలో తెలియక కోపంతో ఊగిపోతున్నాడు. అంజలి ఇంకా మీరాకి ఏదీ అర్థం కాలేదు. ఏం చెప్పావో ఒక్క ముక్క అర్థం కాలేదమ్మా ఇది చదువు, అన్నీ అర్థమవుతాయి అని ఆ డివోర్స్ పేపర్స్ ని అంజలికి ఇస్తుంది.
అంజలి ఆ పేపర్స్ చదివి షాక్ అయ్యి వాట్ డివోర్సా? మీరా ఆ మాట విని ఏంటి అంకుల్ ఆంటీ డివోర్స్ తీసుకుంటున్నారా? స్టాప్ ఇట్ మీరా, డివోర్స్ అమ్మా నాన్నకు కాదు, అన్నయ్య ఇంకా గౌరీకి. మీరా ఆ మాట విని ఆ పేపర్స్ తీసుకొని చదివి చాలా హ్యాపీ అవుతుంది. ఫైనల్లీ నేనేం చేయకుండానే నేను అనుకున్నది జరుగుతుంది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఏమన్నావు? ఏం లేదు. అదేంటి సడన్ గా డివోర్స్? అదే కదా, ఈ విషయం నాన్నకి తెలిస్తే అమ్మో ఇంట్లో చాలా గొడవలవుతాయి. అసలు అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది? గౌరీ అంటే ఇష్టం లేదు సరే, కానీ అన్నయ్య కోసం భరిస్తుందిలే అనుకున్నా. కానీ ఇంత త్వరగా ఇంత పెద్ద డిసిజన్ తీసుకుంటుంది అనుకోలేదు. పాపం అన్నయ్య, నేనెళ్ళి వాడితో మాట్లాడతాను అనేసి విష్ణు దగ్గరికి వెళ్తుంది. సూపర్, ఇంక నుంచి అసలైన గేమ్ స్టార్ట్ చేస్తా. నువ్వున్నావు దేవుడా, నా మాట విన్నావు, థ్యాంక్ యూ అని తనలో తను సంతోషపడుతూ ఉంది. గౌరీ పడుకోకుండా ఆలోచిస్తూ ఉంది. ఆయన నాకు నిజంగా విడాకులు ఇవ్వాలనుకుంటున్నారా? అంతగా నేనేం చేశాను? అసలు ఈ విడాకుల పేపర్స్ ఆయన పంపించారా లేదా అత్తయ్య పంపించిందా? ఒకవేళ నిజంగా అత్తయ్య పంపిస్తే ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడతారు కదా. కానీ ఇప్పటి వరకు నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నేను ఫోన్ చెయ్యాలనుకున్నాను అంజలి, కానీ ఇదంతా ఫోన్లో మాట్లాడి ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని లేదు నాకు. మరేం చేద్దాం అనుకుంటున్నావు అన్నయ్య? నేను డైరెక్ట్గా వెళ్ళి గౌరిని కలిసి మాట్లాడతాను. కానీ అమ్మకి ఏం చెప్తావు? నాకు అనవసరం అంజలి, ఇది నా జీవితం. నేనెవరికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమో అన్నయ్య, అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. మీరు విడిపోతారా కలిసి ఉంటారా అనేది పక్కన పెడితే ఇవన్నిటి వల్ల అమ్మా నాన్న విడిపోతారేమో అని భయమేస్తుంది నాకు. నువ్వేం చేసినా వాళ్ళిద్దరి గురించి మనందరి గురించి ఆలోచించి చెయ్యి, తొందరపడకు. అలా అని గౌరిని వదులుకో అని కూడా చెప్పట్లేదు, కానీ కోపంలో ఏ పని చెయ్యకు. ఒక్కసారి ఆలోచించు, నాన్న వచ్చే వరకు ఆగు. గుడ్ నైట్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విష్ణు అంజలి చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అదంతా అక్కడే చాటుగా నిల్చొని విన్న మీరా, ఈ అంజలి ఏంటి ఇలా మారిపోయింది? నేనింకా విడాకులంటే సంతోషపడుతుందనుకుంటే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని నీతులు చెప్తుంది. ఇది ఇంత ఈజీగా తెగే విషయం కాదులే, కానీ నేనే ఏదో ఒకటి చెయ్యాలి. మరుసటి రోజు అంజలి తన ఫ్రెండ్ ని కలవడానికి బయటికి వెళ్ళింది. ఏంటంజలి, ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావంట, చెప్పనే లేదు. అవును, కానీ ఈ విషయం నీకెలా తెలుసు? అదా, మార్నింగ్ మీరా మా ఆఫీస్ కొచ్చింది, అప్పుడు మాటల్లో చెప్పిందిలే. మీరా ఎందుకు సడన్ గా మీ ఆఫీస్ కొచ్చింది? అదే మీ అన్నయ్య వదిన డివోర్స్ తీసుకుంటున్నారంట కదా పాపం. ఆ విషయం గురించి న్యూస్ పేపర్ లో వేయించమని నాన్నతో వచ్చి మాట్లాడింది. వాట్? న్యూస్ పేపర్ లో వేయడం ఏంటి? మీ అన్నయ్యనే వెయ్యమని చెప్పాడంట కదా. అయినా మీ అన్నయ్య పెద్ద బిజినెస్ మ్యాన్, సో ఎప్పటికైనా బయటికి వచ్చే విషయమే కదా. అందుకే ఎవరో నుంచి రావడం కన్నా ఇలా తెలియడమే కరెక్ట్ అనుకున్నాడేమో. అంజలి అదంతా విని కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంజలి ఏమైంది? అదేంటి అలా వెళ్ళిపోయింది? రాము ఇంకా పద్మ రెడీ అయ్యి వచ్చారు. గౌరీ, రెడీ అయ్యావా అమ్మా? బట్టలన్నీ పెట్టుకున్నావా? ఏమన్నా మర్చిపోయినా పర్లేదులే, మేము మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొని వస్తాం. గౌరీ ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంది. అమ్మా గౌరీ, ఏం ఆలోచిస్తున్నావమ్మా? అసలు నేను అక్కడికి వెళ్ళడం కరెక్టేనా నాన్న? ఆయన ఇప్పటి వరకు నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు నాన్న. నిజంగానే ఆయనకి నాతో కలిసి ఉండటం ఇష్టం లేదేమో. అబ్బాయి చేయకపోతే ఏమైంది? నువ్వు చేసి చూడు. అల్లుడు గారు ఏ పరిస్థితిలో ఉన్నాడో మనకు తెలియదు కదమ్మా. గౌరీ ఆలోచించి ఒక్క నిమిషం నాన్న, నేను ఆయనకి ఫోన్ చేస్తాను అని వెళ్ళింది. మీ నాన్న కూతుర్లు కలిసి ఏం చేస్తున్నారో, చివరికి ఏం జరుగుతుందో మీ వల్ల నాకస్సలేం అర్థం కావడం లేదు. దేవుడా, నువ్వే కాపాడాలి స్వామి. గౌరీ విష్ణుకి ఫోన్ చేసింది, కానీ అప్పుడే విష్ణు స్నానంకెళ్లడం చూసిన మీరా అక్కడికి వచ్చి ఆ ఫోన్ ఎత్తింది. హాయ్ గౌరీ, ఎలా ఉన్నావు? గౌరీ ఆ మాట విని చాలా చిరాకుగా, ఆయన ఎక్కడున్నారు? ఆయనకి ఫోన్ ఇవ్వు. అబ్బో, బానే కోపంగా ఉన్నావనుకుంటా. డివోర్స్ పేపర్ అందిన తర్వాత కూడా ఫోన్ చేస్తున్నావంటే నీకింకా జ్ఞానోదయం అవ్వలేదన్నమాట. నాకు నీ మాటలు విని అంత ఓపిక లేదు. ఆయనకి ఫోన్ ఇవ్వు. వినాలి గౌరీ, వింటేనే కదా నీకేం చేయాలో తెలిసేది.
ఇన్ని రోజులు నేను చెప్పింది అబద్ధం అనుకున్నావు. ఇప్పటికి కూడా నీకు అర్థం అవ్వట్లేదా? నేను ఆల్రెడీ చెప్పా కదా, విష్ణు నిన్ను త్వరలో వదిలేస్తాడు. అసలు ఈ పెళ్లి చేసుకుంది కూడా నీ మీద ఇష్టంతో కాదు అని. దానికి వేరే కారణాలున్నాయనేసి. నేను చెప్పిందే నిజమైంది, చూసావా? త్వరలో ఆ కారణాలు కూడా తెలుస్తాయిలే, కంగారు పడకు. గౌరీ ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంది. బాగా ఆలోచించుకో. విష్ణు ఎలాగో నిన్ను వదిలేసినట్టే. అయినా సరే నువ్వు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసి ఇక్కడికి వచ్చి విష్ణు చుట్టూ తిరగాలనుకుంటే నీ ఇష్టం ఇంకా. బాయ్. విష్ణు పిలుస్తున్నాడు. నేను విష్ణు కలిసి బయటికి వెళ్తున్నాం. లేట్ అవుతుంది. నువ్వు చేశావని విష్ణుకి చెప్తాలే. బాయ్ అనేసి ఫోన్ పెట్టేసింది. విష్ణు బాత్రూమ్ నుంచి వస్తున్న సౌండ్ వినిపించి ఫోన్లో కాల్ డిలీట్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గౌరీ బాధగా ఆలోచిస్తూ ఉండిపోయింది. అంజలి కంగారుగా ఇంటికి వచ్చింది. గంగా, అన్న ఇంట్లో ఉన్నాడా? లేదమ్మా, ఇందాకే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్లారు. సరే, నువ్వు వెళ్ళు. ఒక్క నిమిషం. అన్నయ్య విడాకుల విషయం బయట ఎవ్వరికి తెలియకూడదు, అర్థమైందా? తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోను. అయ్యో, మీ ఇంట్లో విషయాలు నేనెందుకు బయట చెప్తానమ్మా? నాకెందుకమ్మా అవన్నీ? సరే వెళ్ళు అని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మా, ఏంటంజలి, ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తా అన్నావు, అప్పుడే వచ్చేసావు? అమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి? అమ్మా, అన్నయ్య డివోర్స్ గురించి మీరా న్యూస్ పేపర్లో వేస్తుంది. వాట్? అవునమ్మా, ఇందాక నేను శాలిని కలిసినప్పుడు చెప్పింది. సంధ్య సీరియస్ గా ఆలోచిస్తూ ఉంది. నువ్వే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఆపాలమ్మా. ఎందుకు? ఎందుకేంటమ్మా? ఇలా డివోర్స్ పేపర్స్ పంపించినంత మాత్రాన వీటి మీద మీ అన్నయ్య సంతకం పెట్టేస్తాడు అనుకోవడం మూర్ఖత్వం. అందుకే ఇలా న్యూస్ పేపర్లో వేస్తే అప్పుడు పరువు కోసం, బిజినెస్ కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఆ అమ్మాయికి డివోర్స్ ఇస్తాడు. అమ్మా, అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏమైంది నీకు? ఇదంతా నాన్నకి తెలిస్తే ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? మీ నాన్న చెప్పింది విని విని విసిగిపోయా. ఇంకా ఏమైనా నాకు అనవసరం. నాకు నచ్చిందే నేను చేస్తాను. అంజలి ఆ మాట విని ఏం చెయ్యలేక కూర్చుండిపోయింది. గౌరీ ఆలోచిస్తూ ఇంట్లోకి వచ్చింది. ఏమైందమ్మా? అల్లుడు గారు ఏమన్నారు? అల్లుడు గారు మాట్లాడారా? అంతా బానే ఉందా? బానే మాట్లాడారా? నాన్న, ఆయన పని మీద వేరే ఊరు వెళ్లారంట. వచ్చాక మాట్లాడదామన్నారు. అప్పటి వరకు నన్ను ఇక్కడే ఉండమన్నారు. అల్లుడు గారు పని మీద వెళ్తే నువ్విక్కడ ఉండడం ఏంటి? అది కూడా నీ ఇల్లే కదా. పద్మ, నువ్వు ఆగు. గౌరీ, నువ్వేం చేయాలనుకుంటున్నావమ్మా? ఆయన చెప్పినట్టే ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉంటాను నాన్న. ఏం మాట్లాడుతున్నావే? ఇక్కడే ఉండడం ఏంటి? ఏవండి, ఇది మీకు పిల్లలాటలాగుందా? మీరు ముందు అన్నయ్య గారికి ఫోన్ చేయండి. పద్మ, నువ్వు అన్నిటికీ కంగారు పడిపోకు. గౌరీ చెప్పింది కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కదా, వాళ్ళే చూసుకుంటారు. ఇంకా వదిలే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది కాదండి, ఒకసారి నా మాట వినండి అని పద్మ కూడా రాము వెంట వెళ్ళింది. సారీ నాన్న, నన్ను క్షమించండి మీతో అబద్ధం చెప్పినందుకు. కానీ ఇంకేం చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఆ మీరా చెప్పిందే నిజం అనిపిస్తుంది. బహుశా ఆయన నిజంగానే నన్ను వదిలేస్తున్నారనుకుంటా అని బాధగా ఆలోచిస్తూ ఉండిపోయింది. మరుసటి రోజు అంజలి కంగారుగా న్యూస్ పేపర్ కోసం చూస్తూ ఉంది. అప్పుడే గంగా వచ్చి న్యూస్ పేపర్ ఇచ్చింది. రాము కూడా న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు. అంజలి న్యూస్ పేపర్ చూసి తల పట్టుకుంది. రాము న్యూస్ పేపర్ చదివి గౌరీ అని గట్టిగా అరిచాడు. ఇప్పుడు ఈ విషయం నాన్నకి అన్నయ్యకి తెలిస్తే మీరు కూడా మా నాన్న అన్నయ్య ఈ న్యూస్ చదివి ఏం చేస్తారో అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వారం కలుద్దాం.